హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? మైకోఫినోలేట్ మొఫెటిల్, దీన్ని పెనిసిలియం స్టోలోనిఫెరం నుంచి ఐసోలేట్ చేశారు. అవైలబుల్ ఇన్ 250 mg క్యాప్సూల్స్, 500 mg టాబ్లెట్స్, 100 mg per ml ఓరల్ సొల్యూషన్స్. రికమెండెడ్ డోస్ వచ్చేసి 2 to 3 grams per day. We have to start with low dose, that is 500 mg OD. Then we have to gradually increase to reach this dosage, that is 2 to 3 grams per day. It is rapidly absorbed from the gut but not rapidly acting. Minimum 6 to 8 weeks తీసుకుంటది to show therapeutic response. Reaches peak within 1 hour. అగైన్ మళ్ళీ 6 hours తర్వాత ఇంకో పీక్ వస్తుంది అనమాట. దిస్ సెకండ్ పీక్ ఈస్ డ్యూ టు ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్. గట్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయిపోవాల్సిన డ్రగ్ కాస్త మళ్ళీ లివర్లోకి వస్తుంది అనమాట. ఈ ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్ వల్ల సెకండ్ పీక్ వస్తుంది. బయో అవైలబిలిటీ వచ్చి 94%, 97 to 99% బౌండ్ టు ప్లాస్మా. వేరే ఏ డ్రగ్స్ అయినా ఆల్బుమిన్కి వచ్చి బైండ్ అయితే ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మైకోఫినోలేట్ మొఫెటిల్. T-half వచ్చి 16 to 18 hours. Metabolized in liver. First మన pro drug, that is mycophenolate mofetil is hydrolyzed to mycophenolic acid. A for acid, A for active metabolite. What is the active metabolite of mycophenolate mofetil? It is mycophenolic acid produced by esterases in liver, plasma and kidney. ఈ మైకోఫినోలిక్ యాసిడ్ లివర్లో హెపాటిక్ గ్లూక్యూరోనిడేషన్ ద్వారా మైకోఫినోలిక్ యాసిడ్ గ్లూక్యూరోనైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం గ్లూక్యూరోనైడ్ అనే పదం వింటామో అదొక ఇన్యాక్టివ్ వాటర్ సాల్యుబుల్ ప్రోడక్ట్ అని అర్థం. ఈజీగా కిడ్నీస్ ద్వారా ఎలిమినేట్ అయిపోద్ది. డాప్సోన్ క్లాస్లో కూడా నేను క్లియర్గా చెప్పాను. 3 మెటబోలైట్స్ ఆఫ్ డాప్సోన్తో సహా ఇంకో 2 మెటబోలైట్స్ గ్లూక్యూరోనైడ్స్గా కన్వర్ట్ అయ్యి ఎలిమినేట్ అయిపోతుందని. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద 10% ఈస్ ఎలిమినేటెడ్ వయా బైల్. బైల్ ద్వారా గట్టులోకి ఎంటర్ అవుతుంది. గట్లో ఏమో బీటా గ్లూక్యూరోనైడేస్ అనే ఎంజైము మళ్ళీ ఈ గ్లూక్యూరోనిడేస్ని బ్రేక్ చేసేస్తుంది. ఇప్పుడు మైకోఫినోలిక్ యాసిడ్లో గ్లూక్యూరోనైడ్ని తీసేస్తే ఏం మిగులుతుంది? మళ్ళీ మైకోఫినోలిక్ యాసిడే ఫామ్ అయ్యి లివర్లోకి వెళ్తుంది అనమాట. ఎంటెరో హెపాటిక్ సర్క్యులేషన్. ఇదే మనకు సెకండ్ పీక్, ప్లాస్మా పీక్ కి రీజన్. నెక్స్ట్ ఎపిడర్మిస్ లో కూడా మనకు ఈ బీటా గ్లూక్యూరోనిడేస్ ఎంజైమ్ ఉండడం వల్ల స్కిన్ లీషన్స్ కి, స్కిన్ డిసీజెస్ కి కూడా దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. అక్కడ కూడా ఈ మైకోఫినోలిక్ యాసిడ్ గ్లూక్యూరోనిడేస్ కాస్త మైకోఫినోలిక్ యాసిడ్ గా మారుతుంది. ఇదే కదా మన యాక్టివ్ మెటబోలైట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపించేది. మనం ఇప్పుడు మెకానిజం యాక్షన్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఇమ్యూనో సప్రెషన్. మన యాక్టివ్ మెటబోలైట్, ఏ ఫర్ యాక్టివ్ మెటబోలైట్, ఏ ఫర్ యాసిడ్, మైకోఫినోలిక్ యాసిడ్ సెలెక్టివ్గా యాక్టివేటెడ్ లింఫోసైట్స్ ని టార్గెట్ చేస్తుంది వితౌట్ టార్గెటింగ్ అదర్ ఆర్గాన్స్ డ్యూ టు ఇట్స్ హై అఫినిటీ ఫర్ ది ఎంజైమ్ అయనోసిన్ మోనోఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్ ఇన్ దీస్ యాక్టివేటెడ్ లింఫోసైట్స్. సో ఏ డ్రగ్ అయితే టార్గెటెడ్గా ఒకదాన్నే టార్గెట్ చేస్తుందో, రెస్ట్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఏమి టచ్ చేయదో వాటికి సేఫ్టీ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. సో మైకోఫినోలేట్ మొఫెటిల్కి బ్రాడ్ థెరప్యూటిక్ ఇండెక్స్ ఉందన్నమాట. ఏ డ్రగ్స్కి అయితే నారో థెరప్యూటిక్ ఇండెక్స్ ఉంటుందో మనం కాషియస్గా ప్లాస్మా లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. పొరపాటున ఈ థెరప్యూటిక్ ఇండెక్స్ కన్నా ఎక్కువ అయిందంటే లెవెల్స్ టాక్సిసిటీకి వెళ్తుంది అనమాట. సో మనకు మైకోఫినోలేట్ మొఫెటిల్లో బ్రాడ్ థెరప్యూటిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం ఏం లేదు, సేఫే. ఈ మైకోఫినోలిక్ యాసిడ్ ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ని సెలెక్టివ్గా యాక్టివేటెడ్ లింఫోసైట్స్లో ఇన్హిబిట్ చేస్తుంది అని చూసాం. ఇలా ఇన్హిబిట్ అవ్వడం వల్ల ప్యూరిన్ సింథసిస్ ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ నుంచి జరగదు. నో ప్యూరిన్ సింథసిస్. ఇది మెయిన్ ఇమ్యూనోసప్రెసివ్ యాక్షన్కి కావాల్సింది. సేమ్ అజాథయోప్రిన్ లానే. సో మనం అజాథయోప్రిన్ని మన మైకోఫినోలేట్ మొఫెటిల్ని కంబైన్ చేసామంటే మొత్తానికి బోన్ మ్యారో సప్రెషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. కంబైన్ చేసి ఇవ్వకూడదు. ఇంకా ఇట్ ఆల్సో లీడ్స్ టు రెడ్యూస్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ అడెషన్ మాలిక్యూల్స్ లైక్ వీకాంబన్, ఈ సెలెక్టిన్, పీ సెలెక్టిన్ వీటన్నిటిని తగ్గించేస్తుంది. థస్ ఇన్హిబిటింగ్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్. ఇన్ఫ్లమేషన్ జరగాల్సిన చోటకి ఇన్ఫ్లమేటరీ సెల్స్ రిక్రూట్ అవ్వకుండా ఆపేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఆల్సో లీడ్స్ టు ఇన్హిబిషన్ ఆఫ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, డెండ్రైటిక్ సెల్స్ అండ్
ఫైబ్రోబ్లాస్ట్. సో దీని మెకానిజం యాక్షన్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వేరియస్ డిసీజెస్కి వాడుకోవచ్చు అనమాట. బ్రాడ్ డిసీజెస్కి బ్రాడ్ స్పెక్ట్రమ్కి వాడుకోవచ్చు. బ్రాడ్ థెరప్యూటిక్ ఇండెక్స్, బ్రాడ్ స్పెక్ట్రమ్. FDA అప్రూవ్డ్ యూజెస్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, మనకు సంబంధించింది కాదు. ఇప్పుడు స్కిన్ రిలేటెడ్ అన్ని ఆఫ్ లేబుల్ యూజెస్. ఇమ్యూనోబుల్లస్ డిసీజెస్ లైక్ ఫెంఫిగస్ వల్గారిస్, ఫోలియేషియస్, పారానియోప్లాస్టిక్ ఫెంఫిగస్, బుల్లస్ ఆర్ సికాట్రిషియల్ ఫెంఫిగాయిడ్. లీనియర్ IgA డిసీజ్, ఎపిడర్మోలైసిస్ బుల్లోసా అక్విజిటా. Autoimmune connective tissue diseases like systemic lupus erythematosus, diffuse systemic sclerosis, dermatomyositis. Chronic urticaria, chronic actinic dermatitis, papillosquamous diseases like psoriasis, lichen planus, lichen planopilaris, atopic dermatitis, pampholics. Granulomatous disease, sarcoidosis, Pyoderma gangrenosum, which is a neutrophilic dermatosis. Vasculitis like Churg-Strauss syndrome, granulomatosis with polyangiitis, microscopic polyangiitis. 1-2 సార్లు ఆఫ్ లేబుల్ యూజెస్ చదువుకొనే గుర్తుపెట్టుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ వచ్చి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ కేటగిరీ డి డ్రగ్ అండ్ టెరటోజన్ కూడా. హైపర్ సెన్సిటివిటీ ఎలాగో మన అందరికి తెలిసిందే. రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్, హెప్టిక్ అల్సర్ డిసీజ్. మనం ఇందాకే చూసాం, ఇది ఎక్స్టెన్సివ్గా ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. గట్లో ఏమవుతుంది, బీటా గ్లూకురోనిడేస్ ద్వారా మైకోఫినాలిక్ యాసిడ్గా మారుతుంది. ఆల్రెడీ ఇక్కడ అల్సర్ ఉన్న పేషెంట్స్లో యాసిడ్ ఫామ్ అయితే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి రిలేటివ్ కాంట్రా ఇండికేషన్. అందుకే దీనికి GI సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. లైవ్ వ్యాక్సినేషన్స్, ఏ ఇమ్యూనో సప్రెసెంట్ పెట్టే ముందే మనం టీబీ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ లైవ్ వ్యాక్సిన్స్ అవాయిడ్ చేస్తాం. సేమ్ అన్ని ఇమ్యూనోసప్రెంట్కి రాసుకోవచ్చు ఈ పాయింట్. నెక్స్ట్ సివియర్ రీనల్ డిసీజెస్, లివర్ డిసీజెస్, కార్డియో పల్మనరీ డిసీజెస్. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైకోఫినోలేట్ మోఫెటిల్. ఇందాకే చెప్పాను, ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి GI సైడ్ ఎఫెక్ట్స్ నాజియా, వామిటింగ్, డయేరియా, అబ్డామినల్ పెయిన్ ఇవన్నీ వస్తాయి. Genitourinary side effects like frequency, urgency, dysuria, hematological side effect like pancytopenia. Increased risk with azathioprine. Azathioprine కూడా ప్యూరిన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది, మన డ్రగ్ కూడా ఇన్హిబిట్ చేస్తుంది. రెండు కలిపి ఇవ్వకూడదు. ఇన్ఫెక్షన్స్ లైక్ బ్యాక్టీరియల్, మైకోబ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్. న్యూరలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ వీక్నెస్, ఫెటిగ్, హెడేక్, ఇన్సామ్నియా. ఇట్ ఈస్ ఏ టెరటోజెనిక్ డ్రగ్. సో డ్రగ్ పెట్టే ముందే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాతే ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చిందని రికార్డ్ చేశాకే డ్రగ్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ కార్సినోజెనసిస్, ఇది కాంట్రవర్షియల్ టాపిక్. మెయిన్గా నాన్ హాడ్జ్కిన్స్, బీసెల్ లింఫోమా, ఎప్స్టీన్ బార్ వైరస్ రిలేటెడ్ రావచ్చు. ఎందుకంటే మనం ఇమ్యూనో సప్రెషన్ చేస్తున్నాం కాబట్టి. డ్రగ్ ఇంట్రాక్షన్స్, ఏ డ్రగ్స్ అయితే ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్స్ని అఫెక్ట్ చేస్తుందో అవి మైకోఫినోలేట్ మోఫెటిల్ యొక్క లెవెల్స్ని తగ్గించవచ్చు. లైక్ యాంటాసిడ్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. యాసిడ్ కావాలన్నమాట మైకోఫినోలేట్ మోఫెటిల్ మైకోఫినోలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడానికి. నెక్స్ట్ స్టిరాయిడ్స్, సైక్లోస్పోరిన్ కూడా తగ్గిస్తుంది మైకోఫినోలిక్ మోఫెటిల్ని. విచ్ ఎవర్ ద డ్రగ్స్ బైండ్ టు ఆల్బుమిన్. డ్రగ్స్ వెళ్ళి ఆల్బుమిన్కి బైండ్ అయితే మన మైకోఫినోలిక్ యాసిడ్ కావచ్చు, మైకోఫినోలేట్ మోఫెటిల్ కావచ్చు, ఫ్రీగా తిరుగుతుంది అనమాట, ఎక్కువ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయి. సో ఇక్కడ ఆస్పిరిన్, ఫెనిటాయిన్ ఆల్బుమిన్కి బైండ్ అయ్యి మైకోఫినోలేట్ మోఫెటిల్ లెవెల్స్ని పెంచేస్తుంది. నెక్స్ట్ అజాథయోప్రిన్తో కనుక ఇస్తే బోన్ మ్యారో సప్రెషన్ రిస్క్ పెరుగుతుంది. కమింగ్ టు ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్. CBC, LFT, RFT 2 weeks వన్స్ చేసుకుంటాం. ఇనీషియల్గా మనం డ్రగ్ లోయెస్ట్ డోస్ నుంచి పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి 2 weeks వన్స్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత ఒక స్టేబుల్ డోస్ రీచ్ అయ్యాక అలానే ఉంటుంది కాబట్టి ఆ డోసేజ్ ఏం పెరగదు కాబట్టి 3 months ఒకసారి చేసుకోవచ్చు. HbSAg, యాంటీ HCV, ప్రెగ్నెన్సీ టెస్టింగ్ ఇవన్నీ డ్రగ్ స్టార్ట్ చేయకముందే చేసుకుంటాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగటివ్ వచ్చాకే మనం డ్రగ్ స్టార్ట్ చేయాలి. డ్రగ్ ఇస్తున్నంతసేపు ఏవైతే టెరటోజెనిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటికి ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రాసెప్టివ్స్
2 వాడాలన్నమాట. ఒకటి మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినా ఇంకోటి ఆపుతుంది ప్రెగ్నెన్సీని. 2 కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉండాలి డ్రగ్ ఇస్తున్నంతసేపు. ఎప్పుడు చెకప్కి వచ్చినా మళ్ళీ ఇంకోసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ పక్కా చేయాలి, మనం ఇచ్చే డ్రగ్ వల్ల బేబీ అఫెక్ట్ అవ్వకుండా. ట్యూబర్క్యులిన్ టెస్ట్ అన్నా, మాన్2 టెస్ట్ అన్నా, ప్యూరిఫైడ్ ప్రోటీన్ డెరివేటివ్ టెస్ట్ అన్నా అన్నీ ఒక్కటే. టీబీ ఉందా లేదా చెక్ చేసుకొని డ్రగ్ స్టార్ట్ చేయడానికి. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విధాన్య.